God, please find the way for me. Please. అటెల్లవే వెళ్ళవే తల్లి ప్లీజ్ నీకు దండం పెడతానే ఎవరైనా చూస్తారు ప్లీజ్ నా శీలం కాపాడవే వెళ్ళవే ప్లీజ్ ప్లీజ్ నీకేమైనా గేర్ వేయాలా వెళ్ళు అటు 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 వెళ్ళు అది 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 అంతే అంతే అది అలా వెళ్ళవే నీకు దండం పెడతారే ప్లీజ్ 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 వెళ్ళవే అటెక్కడికే నో వద్దు వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు రేవతి కనిపించిందా? కనపడలేదు. ఎక్కడుందో ఇది? రేవతి 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 ఓసే రేవతి ఎక్కడెక్కడ నెత్తుకునే దున్నపోతా. రావే త్రిపురాంబ. కాల్ మీ త్రిష. పేర్లు సోకెందుకే ఓ తెగ తిప్పేసుకోకు. త్రిపురాంబ ఎప్పుడు త్రిపురాంబే. నో త్రిష రా ఇంటికి. నీ పెళ్లి చేయడానికి రెడీగా ఉన్నారు. నీ ఫోన్ మీద గొంగళి పురిగే. ఇప్పుడు నీ ప్రాణాలు నా గుప్పట్లో ఉన్నాయి. చెలేసనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నీకు పట్నం విషయాలు బాగా ఎక్కువయ్యాయి. ఇప్పుడు చెప్పు, ఈ పిచ్చి డ్రెస్సులు మాని శుభ్రంగా లంగా ఉని కట్టుకో. నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్ ప్లీజ్. ఇందాకేమన్నావే? ఇంట్లో నాకు పెళ్లి చేస్తారనా? ఇప్పుడు నీకు పెళ్లి చూపులు. అబ్బాయి ఇస్తే పెళ్లి చూపుల్లో ఏటి చేస్తావో అది నేను చూడాలా. నేనే పెళ్లి కొడుకుని. నువ్వు పెళ్లి కూతుర్లా వయ్యారంగా నడుచుకుంటురా? అబ్బో ఏం నడకే, మందొడ్లో గేదె కూడా ఇలాగే నడుతుంది. ఏదో సార్ సిగ్గుపడు. సరే నీ ఎత్తంతా? నీ పేరులో రవ్వంతా. ఏదో పాట పాడు. పాడు. పాట పాడు. మువ్వ రేవతి గారి పాట అర్ధనూటు 16. ఒకటోసారి రెండోసారి మూడోసారి. నేను చెప్పింది వేలం పాట కాదు, సినిమా పాట. ఓయ్ మువ్వ రేవతి, పొద్దుటి నుండి ఇంటికెళ్ళలేదంటగా? మీ అమ్మ సీపర్ కట్ట సిద్ధం చేస్తుంది. బాగైందా? బాగైంది. సరి నీకు
గోపాలరావు వరి పంట అంటే ఎందుకే అంత తిట్టాం? కుటుంబం మొత్తం అదే తిని బతికేస్తున్నారు. ఈసారి కోడి పందాల్లో గెలకపోలి కూర వండేస్తాను. ఇప్పటికే రోడ్లో మసాలా దినుసులు వేసి పెట్టేసాను. చందమామలు రండి 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 రండి. ఆలస్యం అయిందని కోపం. ఒకటి కాదు, రెండు కాదు, 199. బాటా చెప్పులు కొన్నారా నాన్న? చెప్పులు కాదు, నేను హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేసరికి నీ మీద వచ్చిన కంప్లైంట్లు. ఊళ్ళో వాళ్ళకి పని పట్టలేదు నాన్న. అస్తమాను పితూరులు చెప్తూ ఉంటారు. పని పాట లేని ఊరోళ్ళకి కాదు, నీకు. ఇంతవరకు నువ్వు వదిలించింది చాలు. పని పట్టలేదంటే నేనేం చెయ్యను నాన్న. అమ్మ నన్ను ఒక్క పని చేయనీయట్లేదు. నాకేమో వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, అంటులు తోమటం, గేదెలు కడగడం, పిడకలు కొట్టడం ఇష్టం అంటావు. నేను ఇలాగే వదిలేస్తే అంటులు తోముకుంటూ ఉంటావు నా అలాగా. కనీసం నువ్వైనా పట్నం వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదివితే గొప్పింటి కోడలు అవ్వచ్చు. అల్లుడితో ఏ అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో స్థిరపడవచ్చు. లేకపోతే నన్ను చూస్తున్నావుగా. ఉరుమురు మంగళం మీద పడ్డట్టు నువ్వు నా మీద పడ్డావేంటి? ఏ నేను నిన్నంత రాసి రంపాను పెడతానా? నీకంత అమెరికాలుడే కావాలంటే చేసుకో, నాదేం పోయింది? నేను అమెరికా వాడిని చేసుకోను. నేను మనూరునే చేసుకుంటా. నేను ఈ ఊరు వదిలేను. నాకు పట్నం ఇష్టం లేదు. ఫారెన్ కెళ్లేవాడిని చేసుకుంటే నాలాగా త్రిషలాగా దర్జాగా బతకచ్చు. చూడు, మీ మావయ్య దుబాయ్ నుంచి నెలలా సిల్కు బట్టలు, నగలు, సెంట్లు, డబ్బులు, దీనికి కంప్యూటర్, పెద్ద సెల్ ఫోను ఎన్నెన్ని పంపిస్తున్నాడే. పట్నం వెళ్లి చదువుకొని ఫారెన్ వెళ్ళే దారి చూసుకో. నాకు ఇష్టం లేదు అత్తయ్య. నీ ఇష్టాన్ని పక్కన పెట్టు. నీ భవిష్యత్తు కోసం చెప్తుంది. హైదరాబాద్ వెళ్ళి ఎంసీఏ పూర్చే. ఈ ఏడాది నువ్వు వెళ్తే వచ్చారు సంజయ్ వచ్చి కాలేజీలో నీకు తోడుగా జాయిన్ అవుద్ది. యా, మాయ చెప్పేది కరెక్ట్. నాకు యూకేలో సెటిల్ అవ్వాలనుంది. మంచి స్టైలిష్ లైఫ్ లీడ్ చేయాలనుంది. ఏమో, నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు. నాకు ఇక్కడ ఉండడమే ఇష్టం. ఇష్టమో కష్టమో నువ్వు హైదరాబాద్ వెళ్ళాలి. చదువు పూర్తి చేసి ఫారెన్ వెళ్ళాలి. నేను అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. ఆ తర్వాత నేను పట్నం వెళ్ళను. ఎక్కడే పిడకలమ్ముకోనంటే కుదరదావు. జానకి స్నానాలు నీళ్ళు తోడు. ఎందుకే ఏడుస్తున్నావు? ఏమో, నా ఏడుపేదో నేను ఏడుతున్నాను. నీకెందుకు? అత్త మీద కోపం దొత్త మీద చూపించిందని మీ నాన్న నిన్ను పట్నం వెళ్ళి చదువుకోమంటే నా మీద కోపం చూపిస్తావేంటే? నాన్న పట్నం వెళ్ళి చదువుకోమంటే వద్దని ఒక్క మాటైనా చెప్పావా? ఆడు సీతయ్య, ఎవడ మాట ఎండో. నేనేం చేయను? నిన్ను పోయినేడే పట్నం కాలేజీలో చేర్పించాలనుకున్నాడు. అప్పటికేదో నాటకాలు ఆడ ఆపాను. ఇప్పుడు ఇంక తప్పేటట్లేదు. అందరూ నన్ను ఇక్కడి నుంచి పంపేయాలనుకుంటున్నారు. చివరికి నువ్వు కూడా. నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్టే కదా. నిన్ను పట్నం పంపడం నాకు మాత్రం ఇష్టమా? అయినా మీ నాన్న చెప్పిందే నిజమేనేమో. ఈ ఊళ్ళో ఏముందే? పట్నంలోనే మంచి జీవితం ఉందేమో. మన ఊళ్ళో ఇప్పుడు ఎంతమంది ఉంటున్నారే? ఒక్కొక్కడే పట్నం వలస వెళ్ళిపోతున్నారు. నువ్వు మీ నాన్న సంతోషం కోసమైనా పట్నం వెళ్ళి చదువుకో. చదువులు ఇక్కడ కూడా ఉన్నాయి, ఎందుకు పట్నం? అయినా పట్నంలో ఉండేవాళ్ళు మనుషులా, మరమనుషులు. పోయిన నెల సునందత్తయ్య కూతురు పెళ్లికి విజయవాడ వెళ్ళినప్పుడు చూడలేదు. మనుషుల్ని పలకరించడమే నామోషి అనుకుంటారు.
గట్టిగా నవ్వాలంటే పక్కనెవరో ఉన్నారని ఆలోచిస్తారు. ఏడు